నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నేను వి రామచంద్ర. సంకల్పాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాల ప్రారంభం ముగింపు వేడుకల సందర్భంగా ఆకాశంలో గరుడ పక్షులు విహరించడం ఈ స్థల విశిష్టతను తెలుపుతుందని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు హరిహర క్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ఆహ్వాన కరపత్రాలను ఆయన ఆవిష్కరించారు. నగరంలోని సంకల్బాగ్లో పవిత్ర తుంగభద్రా నదీ తీరాన వెలసిన హరిహర క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల కరపత్రాన్ని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఇక్కడ వార్షిక బ్రహ్మోత్సవాలు పండితుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారన్నారు. ఈ గుడిని 40 సంవత్సరాల క్రితం బ్రాహ్మణుల కొరకు నిర్మించడం జరిగిందని ఆయన తెలిపారు. గుడి నిర్మించిన ముహూర్త వేళ విశేషం కానీ స్థల మహత్యం కానీ ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొదలుపెట్టినప్పటి నుంచి అద్భుత దృశ్యాలు ఆవిష్కృతం అవుతున్నాయని అన్నారు. అందులో భాగంగానే బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున ధ్వజారోహణం సందర్భంగా, అలాగే చివరి రోజున ఉత్సవ విగ్రహాలకు చక్ర స్నానం సందర్భంగా గరుడ పక్షులు వచ్చి ఈ ప్రాంతంలో 3 సార్లు ప్రదక్షిణ చేసి వెళ్తాయని తెలిపారు. వేద పండితులు ఎంతో నియమ నిష్టలతో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి నిలయమైన తిరుపతిలో ఏ విధంగా పూజాధికాలను నిర్వహిస్తారో అదేవిధంగా అంతే నిష్టతో ఇక్కడ కూడా నిర్వహిస్తుండటంతోనే భగవంతుని అనుగ్రహంతో ఇటువంటి అద్భుతాలు ఆవిష్కృతం అవుతున్నాయని టీజీ వెంకటేష్ తెలిపారు. ఇటువంటి మహిమలను చూసేందుకు ప్రజలు ఎక్కడెక్కడికో వెళ్తుంటారని, మన పక్కనే ఉన్న హరిహర క్షేత్రంలో జరిగే ఇటువంటి కార్యక్రమాలను వీక్షించేందుకు నగర వాసులే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా తరలి రావాలని ఆయన కోరారు. జనవరి 19వ తేదీ నుంచి 11 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములై దేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆయన కోరారు. అలాగే హరిహర క్షేత్రాన్ని ఆధునీకరించేందుకు తన వంతుగా సంపూర్ణ సహాయం అందిస్తానని టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర బ్రాహ్మణ సంఘం నాయకులు దుర్గాప్రసాద్, శ్రీధర్లతో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ హరిహర క్షేత్ర అభివృద్ధి ఇంకా కార్యక్రమాలు చాలా చేస్తున్నాం. అందులో బ్రహ్మోత్సవాలు గత 20 సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాం. బ్రహ్మోత్సవాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. మరి ఇక్కడ బ్రహ్మోత్సవం జరిగేదే మళ్ళీ బ్రహ్మోత్సవం టైంలో గరుడ పక్షులు వచ్చి తిరిగిపోవటం ఆనవాయితీగా గత 20 సంవత్సరాలుగా మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం జరుగుతున్నదే. మళ్ళీ 10వ రోజు చక్ర స్నానం చేపిస్తుంటాము. ఆ చక్ర స్నానం కూడా అప్పుడు కూడా గరుడ పక్షులు రావటం మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎక్కడెక్కడో చూస్తుంటాం. భగవంతుడు కృప వల్ల ఇటువంటి అద్భుత కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని మనం ఎక్కడెక్కడో వెళ్ళి వేలాది కిలోమీటర్లు పోయి చూస్తూ ఉంటాము, వందలాది కిలోమీటర్లు పోయి చూస్తుంటాము. కానీ ఇక్కడ ఉండే మన సంస్కృతి, మన అద్భుతము, దేవుని కృప ఇక్కడ వచ్చి చూసేదానికి ప్రజలకు కొద్దిగా ముందుకు రావాలి. ఎందుకంటే ఈ అద్భుతాలు మనకే ఇక్కడ జరుగుతున్నది. గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఈ అద్భుతాలు జరుగుతున్నాయి. భగవంతుని కృప వల్ల, మరి వారి కరుణ వల్ల, స్థల ప్రభావం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. బ్రాహ్మణులు కూడా నిష్ఠతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు వెళ్తున్నది. మరి అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమము 19 జనవరి 26న మొదలుపెట్టి 29 చక్రస్నానంతో ముగే జరుగుతుంది. సో అందరూ రావాలని, దీన్ని దిగ్విజయం చేయాలని కోరుతూ అందరినీ ప్రజలకు మనసా వాచా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉండే లెఫ్ట్ సైడు, రైట్ సైడు బ్రాహ్మణులు వారందరికీ మా నమస్కారాలు తెలియజేస్తూ, వారు చేస్తున్న సేవకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా భక్తితో ప్రజలు కూడా ఆ భక్తితో మీరు చేసే కార్యక్రమాలు ప్రజలు కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీరు చేస్తున్న కార్యక్రమానికి కర్నూలు ప్రజల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. క్రీడలు మనుషుల మధ్య ఉన్న సంబంధాలను మరింత పెంపొందిస్తాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన 44వ మాస్టర్స్ అథ్లెటిక్ మీట్ అండ్ సెలక్షన్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన 44వ మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ మీట్ అండ్ సెలక్షన్ కార్యక్రమంను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ తనకు మొదటి నుంచి క్రీడల పట్ల ఎంతో ఆసక్తి ఉందని, అందుకే క్రీడల ప్రోత్సాహానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి గాను ప్రతి మండలంలో ఒక
ఇంటర్ స్టేడియం నిర్మించేందుకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఒప్పించడం జరిగిందన్నారు. అలాగే కర్నూలు నగరంలో ప్రతి వార్డులో ఒక మినీ ఇండోర్ స్టేడియం నిర్మించే దిశగా ప్రయత్నించి కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. అయితే గత ప్రభుత్వం ఇండోర్ స్టేడియాలు అభివృద్ధి చేయకపోగా వాటన్నింటినీ ప్రభుత్వ కార్యాలయాలుగా మార్చివేయటం జరిగిందన్నారు. నగరంలోని వాకర్స్ కొరకు కేసీ కెనాల్ పొడవునా అలాగే తుంగభద్ర నదీ తీరాన వాకర్స్ ట్రాక్ నిర్మించినట్లు టీజీ వెంకటేష్ తెలిపారు. అలాగే నగరంలో క్రీడల అభివృద్ధికి ఏపీఎస్పీ బెటాలియన్లో అవుట్డోర్ స్టేడియం, పంచలింగాల గ్రామంలో రాయలసీమ యూనివర్సిటీలలో ఇండోర్ స్టేడియంలను సొంత నిధులతో నిర్మించినట్లు ఆయన తెలిపారు. తాను 50 సంవత్సరాల క్రితం కర్నూలుకు వచ్చినప్పుడు ఇప్పటి అవుట్డోర్ స్టేడియం స్థలం కూడా చాలా ఆక్రమణకు గురి అవుతుండటంతో అప్పట్లోనే స్టేడియానికి కాంపౌండ్ వాల్ నిర్మాణం చేపట్టి స్టేడియం స్థలం అన్యాక్రాంతం కాకుండా కాపాడుకోగలిగామన్నారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవగానే నగరంలో ఉన్న ప్రభుత్వ పార్కుల స్థలాలు గుర్తించి వాటికి ప్రహరీ గోడలు నిర్మించి దాదాపు 80 పార్కుల స్థలాలను అన్యాక్రాంతం కాకుండా కాపాడగలిగామని టీజీ తెలిపారు. ఈ సందర్భంగా మాస్టర్స్ అథ్లెటిక్స్ నందు పతకాలు సాధించిన వారిని సన్మానించారు. కార్యక్రమంలో మాస్టర్స్ అథ్లెటిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పాండురంగారెడ్డి, డిఎస్డిఓ భూపతిరావు, ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్, రామచంద్రారెడ్డి, సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. గ్రీన్ డెవలప్మెంట్ చేసేదానికి పార్కులు కానీ అవన్నిటికీ కాంపౌండ్ వాల్ ప్రాబ్లీ ఒక 80 కాంపౌండ్ వాళ్ళు కట్టింటాం. ఎందుకంటే అది ఫండమెంటల్గా తీసుకున్నాను కాంపౌండ్ వాల్ కట్టడం. ఎందుకంటే అది లేకపోతే దురాక్రమం పోతుంది. ఇంకొక 80 పోయింటాయి దురాక్రమణకు. అట్లీస్ట్ ఉండేవి వీలు పెట్టుకున్నాం. మళ్ళీ అలాగే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియం తీసుకొని వచ్చేదానికి ముందుకు పోయినాను. ఇక్కడ వచ్చేదే కాకుండా దేశంలో ఇటువంటి రాష్ట్రంలో ఇండోర్ స్టేడియం తీసుకోవాలని కిరణ్ కుమార్ రెడ్డి గారికి నచ్చజెప్పి చాలా దగ్గరలో పోయేదానికి ముందుకు పోయినాను. ఎక్కడ స్థలం ఇచ్చారో అక్కడంతా మండలానికి ఓడిపోవాలని పోయినాను. కార్యక్రమాలు దండిగా ఉంటాయి. మరి అలాగే మన అథ్లెటిక్ అసోసియేషన్, సీనియర్ అథ్లెటిక్ అసోసియేషన్ కూడా మన విన్నర్స్ మా కాజా గారు ఏషియన్ మీట్కి వెళ్ళొచ్చారు. వారు 60,000 రూపాయలు ఖర్చు పెట్టుకున్నారంట. మనం ఒక 30,000 రూపాయలు దాంట్లో. మరి ఇంకో మీట్కి వెళ్తున్నావు కదా, వరల్డ్ అథ్లెటిక్, దాంట్లో మీ ఖర్చులో 50%. ప్రతి స్పోర్ట్స్కి నాకు తెలిసి కర్నూలు ఇది స్టేడియంలో ఫస్ట్ ఇటుక దగ్గర నుంచి టీజీ సార్ పేరు ఉంటుంది. ఫస్ట్ ఇటుక అది చూసినాం. షటిల్ ఆడుతారు ఎన్టీ రామారావు గారితో. అప్పట్లోనే సార్కి నాకు తెలిసి అప్పుడు 30 or 32 ఇయర్స్ ఉంటాయి అంతే, యంగ్స్టర్. ఇప్పుడు కూడా అదే స్పోర్టివ్షిప్ సార్ ఏమంటారు క్రమశిక్షణతో ఆ బాడీ లాంగ్వేజ్ కూడా సేమ్ ఏమాత్రం చెక్ చేయలేదు సార్. కాదు మాకు అథ్లెటిక్ అసోసియేషన్ మేము అదే పనిగా సీనియర్ అథ్లెట్స్ అయిపోయి అసోసియేషన్ ఫామ్ చేసి మీట్లు పంపించేవాళ్ళం. మీట్ జరిపాం కూడా. కనుక నేను ఈ రకంగా సార్ మన కర్నూలు జిల్లాకే ఉండడమే ఒక గర్వకారణము. నాకు తెలిసినకు ఒక భీష్మ పితామహంలాగా అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఆ ఎంకరేజ్మెంట్, ఆ సపోర్ట్ అనేది లేకుంటే చాలా వరకు చేయలేము. మనం ఇప్పుడు వయసు చేస్తాం కానీ యంగ్లో ఉండే వాళ్ళకి డబ్బులు ఏముండవు. ఆ స్పోర్ట్స్ చేస్తున్న వాళ్ళకి మీకు తెలిసి ఉంటుంది, జాబ్ ఉండదు, ఇంట్లో బీద స్థితిలో ఉంటారు, మనకి డైట్ కావాలి. నాకు బాగా గుర్తుంది, నాకు రోజుల్లో మేము డైట్ కోసం మేము నమ్మరో ఇంట్లో కూరగాయల డబ్బులు ఇస్తే ₹1 ₹2 దొంగతనం చేసుకొని ఆ కూరగాయల రేటు పెంచి అది ఇక్కడ వాడుకునేవాళ్ళు. నిజం చెప్తున్నా, నాకు అది గుర్తుంది సార్, నాకు అది బాగా గుర్తుంది. ఆ రోజు ఇంట్లో ఎంత డబ్బులు ఇస్తారు ఆ రోజు. మనము ప్రోటీన్స్ తీసుకోవాలంటే మనకు అంత డబ్బు సరిపోయేది కాదు. రెండవది ట్రైన్స్లో మేము ఒక ఫేర్ పోయి మళ్ళీ తిరిగి వచ్చేవాళ్ళం కదా, అప్పుడు ప్లేస్ లేక కళ్ళ దగ్గర పండుకున్న రోజులు ఉన్నాయి అలసిపోయి వచ్చేటప్పుడు. కనుక అలాంటి సందర్భం ఇక్కడ లేదు ఈ జిల్లాలో. కనుక కేవలం ఎవరి వల్ల అంటే టీజీ సార్ వల్ల ఆ సపోర్టు, ఆ ఎంకరేజ్మెంటు ఇవన్నీ చాలా అవసరం ఉంది. థ్యాంక్ యూ, అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక సంస్థలను బలోపేతం చేయడంతో పాటు నిధుల కేటాయింపు జరిగిందని పాణ్యం ఎమ్మెల్యే శ్రీమతి గౌరితీర్థ వెంకటరెడ్డి అన్నారు. ఈ మేరకు నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన డివిజన్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని ఆమె జిల్లా కలెక్టర్తో కలిసి ప్రారంభించారు.
నగరంలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన నూతన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని లాంఛనంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సులభంగా సేవలు అందించేందుకు వీలుగా ప్రభుత్వం డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాలను ప్రారంభించిందన్నారు. గ్రామ స్థాయిలో రోడ్లు, త్రాగునీరు, వీధి దీపాలు తదితర సమస్యలు ఎన్నో ఉంటాయని వాటి పరిష్కారం కోసం జిల్లా ప్రధాన కార్యాలయం కాకుండా డివిజన్ స్థాయిలోనే పరిష్కరించే విధంగా ఈ కార్యాలయాలు ఎంతగానో ఉపయోగపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో కర్నూలు, పత్తికొండ, ఆదోని డివిజన్ అభివృద్ధి కార్యాలయాల ద్వారా ఆయా ప్రాంతాల్లో ప్రజా సమస్యలను డివిజనల్ అభివృద్ధి అధికారులు, ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయం చేసుకుని ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించే సౌలభ్యం ఉంటుందని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు శ్రీమతి గౌరిచరిత వెంకటరెడ్డి, బొగ్గుల దస్తగిరి తదితరులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక పంచాయతీరాజ్ శాఖకు సర్వాధికారాలు వచ్చాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న 13,226 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు పెట్టి వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు తీర్మానాలు చేయటం రికార్డని ఎమ్మెల్యే తెలిపారు. గ్రామ సభలో వచ్చిన తీర్మానాలను దశల వారీగా ప్రభుత్వం తీరుస్తూ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. గ్రామంలో డ్రైనేజీ, త్రాగునీరు, రోడ్డు అవసరమో వాటికి నిధులు కేటాయించి పనులు చేయటం జరుగుతోందన్నారు. ప్రభుత్వంలో అత్యంత ప్రాధాన్యత శాఖ అయిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పర్యావరణ శాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నూతన శకానికి నాంది పలికారని ఎమ్మెల్యే తెలిపారు. డివిజన్ స్థాయిలో డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాల ఏర్పాటు వల్ల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారం చేయటానికి అనుకూలత ఉంటుందని తెలిపారు. జిల్లా కార్యాలయమే కాకుండా డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేయటం వల్ల పాలనా సౌలభ్యం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 77 కార్యాలయాల ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని తెలిపారు. అధికారులు సమన్వయంతో గ్రామాలను అభివృద్ధి చేయాలని, ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పనులు ప్రజలు గమనించి ప్రభుత్వానికి అండగా నిలబడాలని కోరారు. ఓల్డ్ జడ్పీ బిల్డింగ్ లో డిడిఓ ఆఫీస్, అలాగే ఏపీడీ ఆఫీస్, అలాగే డిఎల్పిఓ రూమ్స్ అన్ని కూడా ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇదేంటంటే అడ్మినిస్ట్రేషన్ కి కన్వీనియన్స్ కోసం ఇది సిస్టమ్ ని పెట్టడం జరిగింది ప్రభుత్వం. మనకి చాలా సమస్యలు పేపర్లో రోజు వస్తూ ఉంటాయి. డ్రింకింగ్ వాటర్ సమస్యలు కానీ, అలాగే రోడ్స్ కానీ, అలాగే లైటింగ్స్ గురించి కానీ, వీటన్ని సమస్యలకి మనకి ఒకే హెడ్ కాకుండా డివిజన్ వారీగా మనకున్న 3 డివిజన్స్, ఆదోని, పత్తికొండ, కర్నూలు డివిజన్స్ కి సంబంధించి ఏవైతే ఆ డివిజన్ స్థాయి అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కింద స్థాయి పంచాయత్ సెక్రటరీలతో అవ్వచ్చు, అలాగే ఎంపీడీఓస్తో అవ్వచ్చు, మిగతా ఏపీఓస్తో అవ్వచ్చు, మిగతా స్టాఫ్ అందరితో కూడా డైలీ రివ్యూ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈజీగా అడ్మినిస్ట్రేషన్ చేసే అవకాశం ఉంటుంది. మనకి మైన్యూట్ డీటెయిల్స్ లోకి వెళ్ళి రివ్యూ పెట్టుకొని అన్ని రకాలుగా కూడా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సిస్టమ్ కోసం ఇక్కడ ఇవాళ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. సో ఇదే విధంగా మొత్తం డిస్ట్రిక్ట్ హెడ్స్ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఒక కోఆర్డినేషన్ తో, ఒక ఇంటిగ్రిటీతో అందరూ కూడా ఆల్ రౌండ్ డెవలప్మెంట్ కోసం పాటుపడాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాం. మనకి ఈ రోజు డిడిఓ ఆఫీసులు ఓపెన్ చేస్తా ఉన్నారు వర్చువల్ గా. అలాగే మన ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ రోజు కర్నూలులో, నంద్యాలలో కూడా ఈ రోజు డిడిఓ ఆఫీసులు ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. అందరి కోఆర్డినేషన్ తో ఇంకా డెవలప్మెంట్, మన గ్రామాలు అయితేనేమి మన బాగా డెవలప్మెంట్ చేయాలి. అన్ని వసతులు ఉండి అందరికీ అన్ని సౌకర్యాలు అందాలి. అంతేకాకుండా డెవలప్మెంట్ విషయంలో కూడా గ్రామాలు అభివృద్ధి పదంలో నడవాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ప్రజలంతా గమనించి ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరుకుంటున్నారు. అమర గాయకుడు ఘంటసాల మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన పాటల రూపంలో అందరి హృదయాల్లో నిలిచిపోయారని సీనియర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. ఈ మేరకు ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఘంటసాల జయంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలులో ఘంటసాల జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఘంటసాల గాన కళా సమితి ఆధ్వర్యంలో కర్నూలులోని ఘంటసాల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు, గాయకులు, సీనియర్ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఘంటసాల గొప్పతనాన్ని కొనియాడారు. ఘంటసాల పాటలు రోజూ వింటే మనసు ప్రశాంతంగా ఉండి అనారోగ్య సమస్యలు దూరమవుతాయని వైద్యులు తెలిపారు. డాక్టర్ శంకర్ శర్మ మాట్లాడుతూ ఘంటసాలకు భారతరత్న ఇవ్వాలని కోరారు.
ఆయన గొప్పతనం సరిపోదు. ఆయన 1922 డిసెంబర్ 4 చౌటపల్లి అనే గుడివాడ మండలంలో ఆ గ్రామంలో కృష్ణా జిల్లాలో జన్మించారు. ఆయన పుట్టుకే ఒక దైవాంశ సంభూతుడైపోయినాడు. తర్వాత ఆయన మ్యూజిక్ కంపోజరు, తర్వాత డైరెక్టరు, ప్లేబ్యాక్ సింగరు, యాక్టరు, పాలిమ్యాథ్ అంటారు. అన్ని రకాల టాస్కింగ్ ఆయనకు వచ్చు. అదేవిధంగా తెలుగు, కన్నడ, హిందీ, మలయాళము, తుళు, తమిళము ఇన్ని భాషల్లో అనర్గళంగా పాటలు పాడిన మహానుభావుడు. మ్యూజిక్ కంపోజర్ కూడా ఆయన పాడిన శివశంకరి పాట ఇంకా ఒక్కసారి టేక్లోనే తీసుకోవడం అది చాలా డిఫికల్ట్ సాంగ్. ఇప్పటికి కూడా ఒకరోజు బాలసుబ్రహ్మణ్యం గారు ఆ పాట పాడాలంటే నాకు భయం వేస్తుంది, ఘంటసాల గారు ఎలా పాడారో అన్నాడు. నేను చెవులారా విన్నాను ఆ విషయము. అంతటి గొప్ప మహనీయుడు 1974లో చనిపోవడం కేవలం 52 సంవత్సరాలే. కానీ ఈ భూమి మీద గొప్ప మెసేజ్ ఇచ్చిన వాళ్ళంతా కూడా ఈ ప్లానెట్ మీద ఎక్కువ రోజులు బ్రతికి లేరు. శంకరాచార్యులు, ఆదిశంకరాచార్యులు 39 సంవత్సరాలకే పరమపది ఇచ్చినారు. సో ఆ రకంగా ఆయన కారణ జన్ముడు, మహానుభావుడు. పద్మశ్రీ 1970లో వచ్చింది. ఆయన పేరుతో 5 రూపాయల స్టాంపు కూడా రిలీజ్ చేసినారు భారతదేశంలో. అదే కాకుండా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో కూడా స్టాంప్ రిలీజ్ చేసినారు తెలుగు కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు. అదే కాకుండా ఆయన అమెరికాలో, జర్మనీలో, ఇంగ్లాండ్లో, వివిధ దేశాల్లో కూడా ఈ పాటలు పాడి వినిపించినారు. తెలుగు వారికి ఈరోజు కూడా ఒక గర్వముగా చెప్పుకోవాలంటే, ఒక గుర్తింపు ఉందంటే అది కేవలం ఘంటసాల వల్లనే. అంతటి గొప్ప మహనీయుడిని ఈరోజు స్మరించుకోవడము మన జీవితంలో మనం ఎంతో చేసిన పుణ్యంగా. ఆయనకు ఏదో ఒక రోజు భారతరత్న అవార్డు రావాలని తెలుగు వారిగా గర్విస్తూ, 2 రాష్ట్రాల తెలుగు వాళ్ళైతేనేమి, తెలుగు జాతి ప్రపంచం మొత్తం మీద ఉంది. అందరు కలిసి కృషి చేసి ఆ ఒక్క బిరుదు అవార్డు ఘంటసాల గారికి తెప్పించి పుణ్యం కట్టుకోవాలని నేను మరి కోరుకుంటున్నాను. నగరంలోని పాత బస్టాండులో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. నగరంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న సాయిబాబా ఆలయంలో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి దత్త జయంతి వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయంలో భక్తుల కోలాహలం కనిపించింది. దత్త జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆలయంలో విష్ణు సహస్రనామావళి, మహాభిషేకం, అన్నప్రసాద వితరణ, ధుని పూజ, సాయి సత్యవ్రతం, మధ్యాహ్న హారతి, సంధ్యాహారతి, పల్లకి సేవ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. దత్త జయంతి వేడుకల నేపథ్యంలో ఆలయంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ దత్త జయంతి వేడుకలను శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారని అన్నారు. శ్రీ షిరిడి సాయినాథుని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలు, శాంతి సౌభాగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మిల్లుల యజమానులు కొనుగోలు చేయాలని కలెక్టర్ డాక్టర్ సిరి ఆదేశించారు. ఈ మేరకు ఆదోనిలోని బత్తిర అభిరామ్, లక్ష్మీ చెన్నకేశవ జిల్లింగ్ అండ్ ప్రెస్సింగ్ యూనిట్ లో పత్తి కొనుగోళ్లను ఆమె పరిశీలించారు. ఆదోనిలో బత్తిన అభిరామ్, లక్ష్మీ చెన్నకేశవ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ యూనిట్లలో సిసిఐ ద్వారా జరుగుతున్న పత్తి కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రైతులతో మాట్లాడుతూ ఏ మండలం నుండి వచ్చారు, తీసుకొని వచ్చిన పత్తిని సిసిఐ వారు కొనుగోలు చేశారా, ఏమైనా సమస్యలు ఉన్నాయా అని కలెక్టర్ రైతులను ఆరా తీశారు. తాము తీసుకొని వచ్చిన పత్తిని తేమ శాతం ఆధారంగా సిసిఐ వారు కొనుగోలు చేస్తున్నారన్నారు. కొంచెం రంగు మారినట్లయితే కొనుగోలు చేయటం లేదని, స్లాట్ బుకింగ్లో సమస్యలు ఎదురవుతున్నాయని రైతులు కలెక్టర్కి వివరించారు. స్లాట్ బుకింగ్ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లటం జరిగిందని అన్నారు. స్లాట్ బుకింగ్ చేసే సమయంలో రైతు సేవా కేంద్రం సిబ్బంది సహాయం చేస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పత్తిని తీసుకుని వచ్చే సమయంలో బాగా ఆరబెట్టి పొట్టు తీసుకుని రావాలని కలెక్టర్ రైతులకు సూచించారు. వచ్చేసారి పత్తి పంట వేసినట్లయితే ఇప్పటిలాగా పత్తి పంట ఒకటే వేసి వాటి మీద ఆధారపడకుండా పత్తి పంట
మధ్యలో కంది పంట వేయాలని కలెక్టర్ రైతులకు సూచించారు. పత్తి కొనుగోలు కేంద్రాలలో తూకం యంత్రాలలో సాంకేతిక లోపాలు లేకుండా చూడాలన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియలో భాగంగా తూకం యంత్రాలు ఏ విధంగా పనిచేస్తున్నాయని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అనంతరం పత్తి తేమ శాతం ఎంత ఉందని కలెక్టర్ మాయిశ్చరైజర్ మెషిన్ ద్వారా స్వయంగా పరిశీలించారు. కార్యక్రమంలో ఆదోని ఇన్ఛార్జ్ సబ్ కలెక్టర్ అజయ్ కుమార్, మార్కెటింగ్ ఏడీ నారాయణమూర్తి, వ్యవసాయ శాఖ అధికారి బాలవర్ధిరాజు, ఆదోని తహసీల్దార్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో పూర్తిగా గుండె రక్తనాళం మూసుకుపోయిన ఒక వ్యక్తికి దానిని తిరిగి తెరిచే అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించినట్లు యశోద హాస్పిటల్ గుండె వ్యాధి వైద్య నిపుణులు డాక్టర్ గురుప్రకాష్ తెలిపారు. ఈ మేరకు నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో హైదరాబాద్ సోమాజిగూడ యశోద హాస్పిటల్కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ గురుప్రకాష్ మాట్లాడుతూ, తమ హాస్పిటల్లో ఒక పేషెంట్లో పూర్తిగా మూసుకుపోయిన గుండె రక్తనాళాన్ని ఆధునిక వైద్య విధానంలో అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి పూర్తిగా తెరిచినట్లు వివరించారు. విద్యుత్ శాఖలో పనిచేసే కురవు మద్దిలేటి అనే వ్యక్తి గుండెకు సంబంధించిన సమస్యతో తనను సంప్రదించారని, ఆయనకు పరీక్షలు నిర్వహించగా ఆయన గుండెలో ఒక రక్తనాళం 100%, మరో రక్తనాళం 70% పోయినట్లు గమనించినట్లు తెలిపారు. సాధారణ వైద్య చికిత్సలో పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళాన్ని తెరచడం సాధ్యం కాదని, కానీ తనకున్న అనుభవంతో పూర్తిగా మూసుకుపోయిన రక్తనాళాన్ని రెట్రోగ్రేడ్ టెక్నిక్ను ఉపయోగించి గుండె మరోవైపు నుంచి చిన్న చిన్న రక్తనాళాల ద్వారా అతి సూక్ష్మమైన వైర్లు పంపి పూడిక ప్రాంతాన్ని చేరుకుని దానిని తొలగించినట్లు వివరించారు. ఈ ప్రక్రియ ఎంతో క్లిష్టమైన పరిస్థితి అయినప్పటికీ పూర్తిగా సర్జరీ అవసరం లేకుండానే మూసుకుపోయిన గుండె రక్తనాళంలో రక్త ప్రసరణను తిరిగి పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. ఈ ప్రక్రియ అనంతరం పేషెంట్ ఒక్క రోజులోనే సాధారణ స్థితికి చేరుకున్నారని తెలిపారు. ఈ విజయం భారత వైద్య రంగం యొక్క నైపుణ్యం, ఆధునిక సాంకేతికతతో పాటు సమన్వయ బృంద పని స్థాయిని చాటి చెప్పిందని వివరించారు. ఈరోజు మిమ్మల్ని సమావేశపరచడానికి రీజన్ ఏంటంటే, ఒక రేర్ కేస్ చేసామండి. కార్డియాక్ ఇంటర్వెన్షన్ దీనిలో వన్ ఆఫ్ ద టఫెస్ట్ కేస్ ఆర్ సిటిఓ కేసెస్. అంటే ఒక రక్తనాళం పూర్తిగా బ్లాక్ అయినప్పుడు ఆ రక్తనాళాలను ఓపెన్ చేయడం అనేది చాలా హైయెస్ట్ లెవెల్ ఆఫ్ స్కిల్ కావాలి. అలాంటి కేసు మనము యాంటీగ్రేడ్ అంటే ముందు నుంచి రక్తనాళముని ఓపెన్ చేయలేనప్పుడు వెనక రక్తనాళం నుంచి అంటే సపోర్టింగ్ రక్తనాళం నుంచి సన్న కొల్లేటరల్ ఛానల్స్ ద్వారా మనం వెళ్ళి ఓపెన్ చేయడం జరిగింది. ఇట్స్ అ వెరీ రేర్ కేస్. అండ్ మా యశోద హాస్పిటల్ సోమాజిగూడలో దిస్ ద ఫస్ట్ టైం ఐ హావ్ డన్ ఇన్ దట్ సచ్ కేస్. ద పేషెంట్ తన మన దగ్గర ఉన్నారు, ఆయన అనుభవం కూడా చెప్తారు మీకు. 2025లో ఆయనకి మళ్ళీ ఆయాసము, ఛాతీ నొప్పి అన్నీ రావడం జరిగింది. సో నా దగ్గరికి వచ్చారు, యాంజియోగ్రామ్ మళ్ళీ రిపీట్ చేయండి, ఇట్లాగా ఏంటి ఎందుకు వస్తుందని చేస్తే ఆయనకి ఏమైందంటే ఈ రక్తనాళము స్టెంట్ ఏదైతే వేసారో 2015లో అది అబ్సల్యూట్ నార్మల్గా ఉంది. ఇప్పుడు ఈ రక్తనాళము 100% బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు వైపు రక్తనాళం ఆర్సిఏ అంటారు, ఇది 100% బ్లాక్ అయిపోయింది. తర్వాత ఇది ఆల్మోస్ట్ ఒక 70% 80% ఇక్కడ బ్లాక్ ఉంది. సో ఇది సిచ్యువేషన్. సో దీనికి ఏమేమి చేయాలంటే ఇప్పుడు ఈ టోటల్ బ్లాక్ను ఓపెన్ చేయాలి, దీన్ని ఓపెన్ చేయాలి. వాళ్ళకి ఈ టోటల్ బ్లాక్ అనేది ఆల్మోస్ట్ ఒక 3 months ఎప్పటి నుంచి బ్లాక్ అయిందో తెలియదు, మంత్స్ నుంచి ఇయర్స్ నుంచి ఉంటుంది. సపోజ్ ఒక రక్తనాళము 3 నెలలు దాటిన తర్వాత బ్లాక్ అయిపోయి 3 నెలలు దాటితే అది చాలా గట్టిగా అయిపోతుంది. కాల్షియము, కొలెస్ట్రాల్, కొన్ని పదార్థాలు ఫైబ్రస్ టిష్యూ అనేది చేరిపోయి ఏమవుతుందంటే బాగా గట్టిగా అయిపోతుంది. సో అలాంటప్పుడు ఈ డైరెక్షన్లో అంటే యాంటీగ్రేడ్ డైరెక్షన్లో ఇలా ఓపెన్ చేయడం అనేది చాలా చాలా కష్టం. అంటే ఇది వైర్స్ ఇవన్నీ దీని నుంచి పోలేవు, ఇది బాగా గట్టిగా అయిపోతుంది. ఈ ప్రాక్సిమల్ క్యాప్ అంటారు, ఇది డిజిటల్ క్యాప్, ఇక్కడి నుంచి ఇక్కడికి బ్లాక్ ఉంది. వీళ్ళకి ఏమైందంటే దేవుని దయ వల్ల న్యాచురల్ బైపాస్ జరిగింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక రక్తనాళం, సన్న రక్తనాళాలు, ఇవి కార్క్ స్క్రూ లాగా ఉంటాయి. అంటే 3 డైమెన్షనల్ పిక్చర్ చూస్తుంటే ఇలా ఇలా 360 degrees తిరిగి ఉంటాయి అన్నమాట. కార్క్ స్క్రూ ఇలా ఇలా ఉంటాయి. ఇలాంటి రక్తనాళాల ద్వారా ఈ చివరి భాగంకి రక్త సరఫరా ఉంది. సో మనం ఏం చేసామంటే ఫస్ట్ మేము ఇక్కడ దీనికి స్టెంట్ వేసాము. 1 month గ్యాప్ ఇచ్చిన తర్వాత దెన్ ఇక్కడ నుంచి ట్రై చేస్తే పోలేదు, చాలా మటుకు కొన్నిసార్లు ఫెయిల్ అవుతాయి అన్నమాట. సో మనం ఏం చేసామంటే ఈ రక్తనాళం నుంచి
ఈ పెద్ద రక్తనాళం అంటే వెనక వైపు నుంచి ఈ సపోర్టింగ్ రక్తనాళాలు ఈ కార్క్స్కు ఇలా ఇలా ఉంటాయి కదా, ఈ రక్తనాళాల ద్వారా ఈ సన్న రక్తనాళాలు అంటే ఆల్మోస్ట్ ఒక 0.01 ఇంచ్ అలా ఉంటాయి అనమాట. 0.01 చాలా వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి రక్తనాళాలు. ఈ రక్తనాళాల ద్వారా ఈ కార్క్స్కు ఇలా బెండ్ అయి ఉన్న రక్తనాళాల నుంచి మనం వెనక వైపు నుంచి వెళ్ళి ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యి దీన్ని ఓపెన్ చేసాం రక్తనాళం. దిస్ టుక్ నియర్లీ 5 hours ఫర్ us. కంటిన్యూస్గా 5 hours చేయడం జరిగింది. ఈ 5 hours సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసాం. దీనిలో సక్సెస్ రేట్ ఈజ్ ఓన్లీ 20 to 30%. అంటే ఒక 100 కేసులు చేస్తే ఇలాంటివి ఓకే 20% వాళ్ళలోనే సక్సెస్ అవుతాయి, 80% ఫెయిల్ అవుతాయి. సో లక్కీగా దిస్ అంటే ఐ హావ్ గాన్ టు జపాన్ టు టేక్ ట్రైనింగ్ ఇన్ దిస్. ఎర్లియర్ నేను జపనీస్ వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల ఎంతో కొంత స్కిల్ నేర్చుకున్నాము. నౌ ఐ హావ్ ట్రైడ్ ఇట్. దిస్ ద 4th కేస్ ఆఫ్ మైన్. అంటే మన ఇండియా పేషెంట్స్లో 1st కేసు. ఇక్కడ నుంచి ట్రై చేసి సక్సెస్ఫుల్గా ఓపెన్ చేసాం. తర్వాత 2 స్టెంట్లు వేసాం, ఇక్కడ ఒక స్టెంట్ వేసాం. టోటల్గా ఇంకా 4 స్టెంట్స్ ఉన్నాయి. ఈజ్ అబ్సల్యూట్లీ అసిమ్టమాటిక్. తన వర్డ్స్ కూడా వినొచ్చు మీరు. అది ఫస్ట్ చూద్దాము అట్లా అని చెప్పారు. సరే అని ఫస్ట్ July 7th ఒకటి స్టంట్ వేశారు. తర్వాత 1 month గ్యాప్ ఇచ్చేస్తే సార్ మళ్ళీ వెళ్ళాము. 14th August 14th మళ్ళీ అన్ని టెస్టులు చేసేవాడు. చేసేసి స్టార్ట్ చేశారు ఆపరేషన్. సుమారుగా 4.5 గంట 5 గంటలు చేశారు. చాలా క్రిటికల్గా నొప్పి కూడా నాకు చాలా భరించగలను. అయితే ఓడ్చుకోమని చెప్పారు. బాగా వైర్లు ఈ సైడు 5 వైర్లతో, ఈ సైడు లెఫ్ట్ సైడు రైట్ సైడు 5 వైర్స్తో చేశారు. చాలా క్రిటికల్గా చేశారు. మొత్తానికి సక్సెస్ చేశారు. నాకు ఫీలింగ్ అని అంటే ఆ రోజు అది ఎవ్వరు చేయలేనిది సార్ చేశారని నేను అనుకున్నాను. అంటే నాకు రైట్ సైడ్ అంతా కంప్లీట్గా బ్లడ్ సప్లై స్టాప్ అయిపోయింది. అది ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే ఫంక్షనింగ్ ఉన్నది. రైట్ సైడ్ 1 సైడ్ లేదు కాబట్టి అసలు ఆయుసము అట్లా వచ్చింది కాబట్టి నేను సార్ని అప్రోచ్ అయ్యాను. ఇప్పుడు ఏం లేదు సార్, అన్ని మొత్తం బాగుంది. ఇప్పుడు కర్నూలు మండల పరిధిలోని భూపాల్ నగర్ లో రహదారిపై ఒక వ్యక్తి వేసిన బోర్ను మూసివేసి ప్రమాదం జరగకుండా చూడాలని గ్రామ ప్రజలు కోరారు. ఈ మేరకు వారు మీడియాను పిలిచి సమస్యను వివరించారు. ఇక్కడ ఫస్ట్ నుంచి రోడ్లోనే వేసాడు. ఫస్ట్ బోరు వేసాక ఇన్నాళ్ళు వాడుకున్నాడు. మినరల్ వాటర్ వ్యాపారం చేశాడు. చేసుకున్న తర్వాత ఇప్పుడు రోడ్ వచ్చింది, హైవే రోడ్ వచ్చాక కూడా తీయకుండా బోరు అటనే పెట్టి మళ్ళీ మాన్యువల్ వేపిస్తాను అంటే ఏంది అది ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది. రేపు పొద్దున ఏదైనా బస్సులో హెవీ బస్సులు వస్తాయి, యాక్సిడెంట్ అది కింద పడతారు, 10 మంది చచ్చిపోతారు. ఇది ఇన్నాళ్ళు వాడుకున్నాడు. వాడుకున్నాక మళ్ళీ బోరు కూడా కబ్జా చేసుకుని మళ్ళీ మినరల్ వాటర్ వ్యాపారం చేసుకున్నాడు. ఎట్లా 4 సంవత్సరాల నుంచి వాడుకున్నాడు. ఎక్కువైపోయినా అప్పుడు రోడ్ లేదు కదా, అప్పుడు చెప్తేనే రోడ్ లేదు. ఇప్పుడు రోడ్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. ఇప్పుడు అప్పుడు సింగిల్ రోడ్ ఉన్నాయి, ఇప్పుడు డబుల్ రోడ్ వచ్చింది. దానికి ఆ బోర్ చేసి మసీదులు గుళ్ళు పోతున్నాయి, అన్ని పోతున్నాయి. ఈ బోర్ ఎందుకు పోవడంలే? RN వాళ్ళకి చెప్పినాము, కంప్లైంట్ ఇస్తాము. ఆయన పట్టించుకున్నారు. పట్టించుకుంటే మేము రేపు పొద్దున సోమవారం వచ్చి కలెక్టర్ గారు ఇచ్చి ధర్నా ఇస్తామాడ. ఇవి ఈనాటి సిటీ న్యూస్. తిరిగి రేపు ప్రసారం అయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.